నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. కేరళలోని వైనాడ్ జిల్లాలో ముప్పాడి సమీపంలో వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 50 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కున్నట్లుగా అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు ప్రారంభించాయి. సమీపంలోని పలు ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వైనాడుకు చేరుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు. కొండ చర్యల కింద చాలామంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుంది. ఇప్పటి వరకు 70 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. This morning, Wayanad was hit by several devastating landslides. More than 70 people have been killed. Mundakai village has been cut off, and the devastating loss of lives and extensive damage is yet to be assessed due to the scale of the tragedy. I have spoken to the Honourable Defence Minister and the Chief Minister of Kerala. I request the Union Government to extend all possible support for rescue and medical care, immediate release of the compensation to deceased people, if that compensation can be increased as well, restore vital transport and communication lines, set up relief at the earliest and prepare a roadmap for the rehabilitation of the affected family. ముండకైలో అర్ధరాత్రి 1 గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండ చర్యలు విడిగిపడినట్లుగా స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. చాలామంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని రెవెన్యూ మంత్రి కె రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. 16 మందికి మెప్పాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వంతెన కూలిపోవడంతో అత్తమల, చుర్మాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి പിണറായി വിജയൻ സ്പന്ദിച്ചാరు. ഇപ്പോഴ് കൂടുതൽ വിവരങ്ങൾ പറയാറായിട്ടില്ല. അപ്പോഴും അതിന്റെ മറ്റ് വിവിധ നടപടികളിലാണ്. കാരണം ആളുകൾക്ക് കൃത്യമായിട്ട് അവിടെ എത്തിപ്പെടാനുള്ള പ്രയാസം വന്നിട്ടുണ്ട്. എന്നാലും നമ്മുടെ എല്ലാ സന്നാഹങ്ങളും അങ്ങോട്ട് നീങ്ങിക്കൊണ്ടിരിക്കുകയാണ്. എയർഫോഴ്സ് അടക്കം കാര്യങ്ങളിൽ പ്രധാന പങ്ക് വഹിച്ചുകൊണ്ടിരിക്കുന്നുണ്ട്. നമുക്ക് ഇപ്പോഴ് കൂടുതൽ വിവരങ്ങൾ പറയാറായിട്ടില്ല. അപ്പോഴും അതിന്റെ മറ്റ് വിവിധ നടപടികളിലാണ്. കാരണം ആളുകൾക്ക് കൃത്യമായിട്ട് അവിടെ എത്തിപ്പെടാനുള്ള പ്രയാസം വന്നിട്ടുണ്ട്. എന്നാലും നമ്മുടെ എല്ലാ സന്നാഹങ്ങളും അങ്ങോട്ട് നീങ്ങിക്കൊണ്ടിരിക്കുകയാണ്. എയർഫോഴ്സ് അടക്കം കാര്യങ്ങളിൽ പ്രധാന പങ്ക് വഹിച്ചുകൊണ്ടിരിക്കുന്നുണ്ട്. നമുക്ക് ഇപ്പോഴ് കൂടുതൽ വിവരങ്ങൾ പറയാറായിട്ടില്ല. അപ്പോഴും അതിന്റെ മറ്റ് വിവിധ നടപടികളിലാണ്. കാരണം ആളുകൾക്ക് കൃത്യമായിട്ട് അവിടെ എത്തിപ്പെടാനുള്ള പ്രയാസം വന്നിട്ടുണ്ട്. എന്നാലും നമ്മുടെ എല്ലാ സന്നാഹങ്ങളും അങ്ങോട്ട് നീങ്ങിക്കൊണ്ടിരിക്കുകയാണ്. ఎయిర్ఫోర్స్ అడకం కార్యങ്ങളിൽ ప్రధాన పంగు వహించుకొంటున్నారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు ఇతర యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు ఆయన వెల్లడించారు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.